ప్రధాని మోదీ పిలుపుతో విశాఖ కైలాసగిరి త్రిశూలం వద్ద స్వాభిమాన్ పర్వ్ నిర్వహించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. 75 ఏళ్ల క్రితం రాష్ట్రపతి చేతుల మీదుగా సోమనాథ్ పునర్నిర్మాణం జరిగిందని ఆయన వివరించారు. 100 ఏళ్ల క్రితం జరిగిన దాడి అస్తిత్వం నుంచి బయటపడటానికి ఆలయ పునర్నిర్మాణమే ప్రతీక అన్నారు. ప్రధాని మోదీ దేశంలో జ్యోతిర్లింగాలను అభివృద్ది చేస్తున్నారని మాధవ్ చెప్పారు. మొత్తం జ్యోతిర్లింగాల్లో మొదటి స్మరించుకునే నామం సోమనాథ్ ఆలయం కనుక ఆ యొక్క ఆలయానికి సంబంధించిన పునః ప్రతిష్ట 75 వసంతాలు పూర్తి చేసుకోవటం, 100 సంవత్సరాల క్రితం జరిగిన అకృత్యాన్ని కూడా తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఏ విధంగా దేశం యొక్క అస్తిత్వానిపై మన ధర్మంపై దాడి జరిగిందో ఆ దాడిని కూడా తప్పనిసరిగా గుర్తుంచుకొని దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ఇంకొకసారి ఈ జాతిపైన ఈ ధర్మం పైన మన యొక్క మాన కేంద్రాలపైన ఎవరూ దాడి చేయని విధంగా ఈ యొక్క దేశం నిలబడాలి, దేశం విశ్వగురు స్థానానికి రావాలి అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా కాశీ నుంచి ఉజ్జయిని వరకు, రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు, అలాగే శ్రీశైలం నుంచి సోమనాథం వరకు ఈ యొక్క క్షేత్రాలన్నింటినీ కూడా అద్భుతమైన క్షేత్రాలుగా మార్చి అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం చేసి ఈరోజు అనేక రకాల అద్భుతాలు సృష్టిస్తూ వీళ్ళ ప్రపంచాధినేతగా ఎదగటం, ఆయన పిలుపు మేరకు ఇవాళ మేము ఆ 75 వసంతాలు కైలాసగిరి పైన ఈ కొత్తగా నిర్మించబడ్డ ఈ యొక్క శంకు చక్రాలతో పాటు ఏదైతే త్రిశూలం డమరుకం ఉందో ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క స్వాభిమాన పర్వ యొక్క పర్వదినాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.